మనం నర్సరీ నుండి కానీ, ఆన్‌లైన్‌లో కానీ మొక్కలను ఒకవేళ ఈ వేసవి కాలంలో తెచ్చుకున్నా సరే, మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి? మొక్కకి బలమైన మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా కలుపుకోవాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఒక 4 రకాల మొక్కలని ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. కొన్ని మొక్కలు బాగా వచ్చాయి. కొన్ని వాడిపోయి వచ్చినాయి. కానీ ఈ విధానంలో నాటుకున్న తర్వాత కొత్తగా చిగుర్లు వేసి శంఖం పువ్వులు కూడా ఒక వారానికే బాగా పువ్వులు పూసాయి. మొక్కలకి మనం వివిధ రకాల విధానంలో మొక్కలకి మట్టి కలిపి నాటుతాము. ఏ విధానంలో కలిపినా మొక్క బలంగా రావడానికి, వేర్లు కుళ్ళిపోకుండా, తెగుళ్ళు రాకుండా ఉండేలా, ఇంకా రూట్స్ డెవలప్‌మెంట్ కావడానికి, మట్టిలో ఫంగస్ రాకుండా, మట్టిలో ఎరువు ఇవ్వడం వలన కాయలు, పువ్వులు బాగా రావడానికి మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేస్తాం. మట్టిలో ఇలా ముందే అన్నీ కలిపి ప్రిపేర్ చేస్తే మొక్క ఇమ్యూనిటీ పెరిగి మొక్కకి ఏవి అన్ని తెగుళ్ళు వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అదెలాగో ఇప్పుడు మట్టి కలిపే విధానం చూపిస్తాను. ఇవి ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న మొక్కలు. ఒకటి భృంగరాజ్ గుంటగలగరాకు మొక్క, శంఖం పువ్వుల మొక్క, ఇండిగో ప్లాంట్, డిసెంబర్ పువ్వుల మొక్క, ఇవి 4 రకాలు తెప్పించుకున్నాను. ఇందులో కొన్ని ఆకులు లేకుండా కొంచెం వాడిపోయి వచ్చాయి. నేను ఎలా నాటుకున్నానో, ఏ విధంగా మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నానో మీకు అన్నీ చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. మనకు ఎరువు ఒకవేళ అందుబాటులో లేనప్పుడు ఇలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మొక్కలు కొన్ని ఎండిపోయినవి, ఆకులు అన్నీ తీసి అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక చోట వేసుకున్నాను. ఇవి అన్నీ మొక్కకు మొదట్లో వేసుకుంటే చాలా బలంగా వస్తాయి. మన దగ్గర కంపోస్ట్ రెడీ కానప్పుడు ఈ విధానంలో కూడా కలుపుకోవచ్చు. మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. మట్టి కలుపుకునేటప్పుడే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొక్కను ఏ విధంగా నాటుకుంటున్నానో ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. ఆ ప్లాస్టిక్ డబ్బాకు హోల్స్ పెట్టుకున్నాను. మనం వేసిన నీళ్ళు కిందికి వెళ్తూ ఉండాలి. అలాగే నిలబడితే కనుక వేర్లు కుళ్ళిపోతాయి. అందుకని హోల్స్ పెట్టుకున్నాను. హోల్స్‌కి అడ్డంగా మట్టి కిందికి పోకుండా ఇలా రాళ్ళు, ఇలా మొక్కల నుంచి వచ్చిన ఆకులు అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా బంతిపూలు కాలం అయిపోయిన తర్వాత ఇలా అన్నీ తీసేసి ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కుండీకి అడుగు భాగాన వేసుకుంటున్నాను. వీటికి ఉన్న బంతి పువ్వులు తీసేసి మళ్ళీ నారు పోసుకుంటాను. ఇలా కట్ చేసుకొని ఎండిన ఆకులు అన్నీ వేసుకోవడం వలన మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకు కంపోస్ట్ ఒకవేళ లేనప్పుడు ఇలా అరటిపళ్ళ తొక్కలని ఎండబెట్టుకొని, తర్వాత ఆలు తొక్కలని అన్నిటినీ ఇలా వేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఒకవేళ ఎండిపోయిన చెట్లు ఉంటే కనుక అవి తీసేసి పాత మట్టిని కూడా వాడుకోవచ్చు. కొంచెం ఎండలో ఎండబెట్టుకొని పాత మట్టి అయితే అలా వాడుకోవచ్చు. సాయిల్ అనేది రెడ్ సాయిల్ కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సాయిల్ అనేది ఉంటుంది. ఏదైనా పర్లేదు, మనకి ఏది దొరికితే అది తీసుకోవచ్చు.
మనం మొక్కలు తీసేసిన పాత మట్టి అయితే గనుక దాన్ని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకొని ఇలా వాడుకోవచ్చు. మట్టి గట్టిగా లేకుండా ఇలా రాళ్ళు అవి ఉంటే తీసేసుకొని మట్టిని బాగా మెత్తగా చేసుకోవాలి. మట్టి గట్టి పడితే గనక వేర్లు అనేవి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే పెరగకుండా ఉంటాయి. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలి. ఇలా ఒక 50% మట్టి తీసుకున్నాను. తర్వాత ఇలా చిన్న డబ్బాతో ఇసుకను కూడా తీసుకున్నాను. శాండ్ కలుపుకోవడం వలన మట్టి లూజుగా ఉంటుంది. కూరగాయ మొక్కలకు, పూల మొక్కలకు మనము వేసుకుంటే బాగుంటుంది. కానీ ఫ్రూట్స్ మొక్కలకి మాత్రము ఇసుక కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత కోకోపీట్ వేశాను. ఇది ఇంట్లోనే నేను తయారు చేసుకున్న కోకోపీట్. సాయిల్ అనేది లూజుగా ఉంటుంది. ఇది వేయడం వలన రూట్స్ కూడా ఫామ్ అయ్యి చక్కగా మొక్క పెరుగుతుంది. మన దగ్గర బూడిద కనుక ఉంటే బూడిద వేసుకోవడం వలన ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బూడిద వలన ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది. ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. పెస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది బూడిద. సాయిల్ మిక్స్లో బూడిద కలిపితే చాలా మంచిది. మన దగ్గర బూడిద ఉంటే కనుక ఖచ్చితంగా కలుపుకోవడం చాలా మంచిది. ఇలా మట్టి మిశ్రమాన్ని అంతా కలుపుకుంటున్నాను. సమ్మర్లో కోకోపీట్ వాడడం వల్ల తేమను పట్టి ఉంచుతుంది. కానీ వర్షాకాలంలో అయితే అవసరం లేదు. వర్షం పడేటప్పుడు వాడితే కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మట్టిలో తేమ అలాగే ఉంటుంది కనుక వాడకపోవడమే మంచిది. ఇలా మట్టి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకా మట్టిలో వేయడానికి అలోవెరాను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మొక్కలలో ఉన్న మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అయ్యి రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. ఇంకా మనం మొక్కలు నాటుకోవాలన్నా, స్టెమ్ కటింగ్ ద్వారా ఏమైనా మొక్కల్ని పెట్టుకోవాలన్నా, ఏవైనా మొక్కని కొత్తగా తెచ్చి నాటుకుంటునేటప్పుడు ఇలా ఇవ్వడం వలన అలోవెరాను చాలా బాగా పనిచేస్తుంది. సాయిల్ కండిషన్ను మెరుగుపరుస్తుంది. సమ్మర్లో ఇలా మొక్కలు నాటుకునేటప్పుడు సమ్మర్లో కనుక ఇవ్వడం వలన ఎండ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మొక్కలకు రక్షించడానికి ఉపయోగపడుతుంది. మొక్కలను చల్లగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని మట్టిలో కలపడం వలన ఫంగస్ రాకుండా ఉంటుంది. వేరుకుళ్ళు రాకుండా కూడా కాపాడుతుంది. ఇంకా మట్టిలో నిమటోడ్స్ రాకుండా, సాయిల్ నుంచి ఏదైనా ఫంగస్ రాకుండా ఉండడానికి వేపపిండి తీసుకున్నాను. ఈ వేపపిండిలో నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ దాల్చిన చెక్క పొడి తీసుకుంటున్నాను. ఇది రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. కొత్తగా నాటుకునేటప్పుడు వేర్లు డెవలప్ కావడానికి మంచిగా పనిచేస్తుంది దాల్చిన చెక్క పొడి. తర్వాత మన దగ్గర కంపోస్ట్ రెడీ కానప్పుడు ఇలా అరటి పండ్ల తొక్కలని ఎండబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మట్టి మిశ్రమము కలుపుకుంటున్నాను. కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా కంటైనర్లో నింపుకుంటున్నాను. ముందుగా ఎండిన ఆకులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక లేయర్ మట్టి వేసుకుంటున్నాను. సగం వరకు మట్టిని నింపిన తర్వాత ఇలా మట్టిని నింపిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను.
ఒక గంట కానీ ఒక రోజంతా అలా వదిలేసి మళ్ళీ మొక్కను పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా అలోవెరా ముక్కలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే మొక్క ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఉంటుంది. అది కొంచెము వాడిపోయినట్లుగా ఉంటుంది. అందుకోసము ఇలా అలోవెరాను వేసుకోవడం వలన మొక్క షాక్ నుంచి తేరుకుంటుంది. ఇంకా పసుపు, దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను. రూటింగ్స్ బాగా డెవలప్ అవ్వడానికి, ఇంకా వేర్లు కుళ్ళిపోకుండా, ఫంగస్ రాకుండా ఉండడానికి కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూరగాయల తొక్కల్ని, ఆలు తొక్కలని, టీ పొడి, ఎండబెట్టిన పొడిని అన్నీ ఇలా వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వలన మంచి పోషకాలు మొక్కకు అందుతాయి. కొత్త చిగుళ్ళు రావడానికి, వేర్లు డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక లేయర్ అంతా ఇవి వేశాక మళ్ళీ పైన మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. అవి కనపడకుండా మొత్తము వేసుకుంటున్నాను. అలా మట్టి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత వాటర్తో మొత్తం తడుపుకోవాలి. ఇలా ఈ విధానంలో నర్సరీ నుండి మొక్క తెచ్చుకున్నా సరే, ఆన్లైన్లో దూరం నుండి వచ్చి ఉంటుంది ఆ మొక్క అయినా సరే, ఈ విధానంలో నాటుకుంటే మొక్క తొందరగా నాటుకుంటుంది. ఫస్ట్ మొక్క తెచ్చిన తర్వాత అలాగే నాటకుండా దానిపైన ఉన్న నల్ల కవర్ను ఉంటుంది, అది తీసివేసుకోవాలి. కట్ చేసి ప్లాస్టిక్ కవర్ని తీయాలి. ఇలా మొక్కకున్న ఆకులన్నీ రాలిపోయి ఇలా వచ్చింది మొక్క. నర్సరీ నుండి వచ్చిన మొక్కకు బంకమట్టి ఉంటుంది. బంకమట్టిలో మొక్కలు సరిగా పెరగవు, వేర్లు కూడా సరిగా రావు. కవర్ తీసేసిన తర్వాత ఈ మొక్కను ఇలాగే డైరెక్ట్గా పెట్టకుండా కింద అడుగున మట్టిని కొంచెం తీసివేయాలి. మనం కలుపుకున్న మట్టిలో పెట్టుకోవాలి. రూట్స్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఇలా మట్టి తీసి వేర్లు ఎంత లోతుందో చూసుకొని అంత లోతులో గుంట తీసి ఇలా మొక్క పెట్టిన తర్వాత పైన మట్టి కప్పి వేశాను. ఇలా కుండీలో మొక్క పెట్టుకున్న తర్వాత ఎండకు తట్టుకోవడానికి ఇంకా అలోవెరా ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఇంకా మొక్క స్ట్రెస్కి గురి కాకుండా ఉండటానికి దాల్చిన చెక్క పొడి, పసుపు కూడా వేశాను. వేసుకున్న తర్వాత పైన మొత్తం మట్టితో నింపుకున్నాను. కుండీ నిండా మట్టి నింపుకోకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి మట్టి వేసుకోవాలి. కుండీ పై వరకు మట్టిని నింపుకుంటే కనుక మనం ఇచ్చే వాటర్ అన్నీ కిందికి వెళ్తాయి. గ్యాప్ ఉండడం వలన మనం అప్పుడప్పుడు ఎరువు కూడా ఇస్తుంటాం కాబట్టి కొంచెం గ్యాప్ ఉండి మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కుండీ అడుగు వరకు నీళ్లు వచ్చే వరకు, వేర్లన్నీ తడిచే వరకు వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చిన తర్వాత గట్టిగా నొక్కుకోవాలి. ఇలా గట్టిగా నొక్కడం వలన వేర్లు తొందరగా నాటుకుంటాయి. ఇలా నాటుకుంటే కుండీలో అయినా సరే బాగా పెరుగుతాయి. ఇలా ఈ విధానంలో నాటుకున్నా సరే కొత్తగా మొక్కకు చిగురు వేసింది. ఎండకు తట్టుకునే శక్తి కూడా వస్తుంది. ఇంకా పైన వేప పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు వేశాను. మొక్కకు
ఈ వేసవి కాలంలో నాటినా సరే కొత్తగా చిగుర్లు వచ్చాయి. ఇలా 2, 3 మొక్కలకు కొత్తగా చిగుర్లు వచ్చి పువ్వులు కూడా వచ్చాయి. ఈ మొక్క శంఖం పూలు కూడా వచ్చింది. ఈ మొక్క నాటిన తర్వాత ఒక వారానికే బాగా పెరిగింది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.